హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ వ్లాగ్స్ 321. నేనండి మీ జాస్మిన్ని. ఈరోజు అయితే వ్లాగు ఈ సందు క్లీన్ చేసే వ్లాగ్ అండి. మాకు ఈ పక్క ఇంట్లో ప్లేస్ లేక ఇక్కడ సందులో అనమాట ఎక్కువ వేస్టేజ్ అంటే పనికిరాని ఐటమ్స్ అయితే పెట్టాము. ఇప్పుడు ఇవంతా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఈ క్లీనింగ్ కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి. అడుగున ఇదంతా తీసేసి ఇంకా మొత్తము ఇదంతా తీసేసి ఫుల్ క్లీనింగ్గా చేయబోతున్నాను. చూద్దాము ఎంత టైం పడుతుందో. నేను అనుకున్నాను ఇదంతా తీసేటప్పుడు ఏంలే 5 మినిట్స్ 10 మినిట్స్లో చేసేస్తాను, నేను ఏదైనా పని ఫాస్ట్గా చేస్తాను కదా అనుకున్నానండి. అబ్బా, నిజం చెప్పాలంటే ఇది క్లీన్ చేసేసరికి మినిమం 3 to 4 అవర్స్ ఈజీగా పట్టిందండి. ఎందుకంటే ఈ ఐటమ్స్ తీసి పెట్టి ఊడ్చేది ఇది కాకుండా ఫస్ట్ లాస్ట్ నుంచి తీసుకుంటూ వచ్చానమాట. ఈ ఎలుకలు అయితే లోపల విపరీతంగా కొట్టాయండి, గుంతలు గుంతలు కొట్టేశాయి. ఇంకా చెప్పలేము, ఒకవేళ పాములు నింటే ఇంకా దాంట్లో ఇంకా అంతే. నేను అనుకున్నాను ఇదంతా తీస్తున్నాను కదా, స్టార్టింగ్ నుంచి తీస్తున్నాను కదా, కనీసం ఒక పాము 2 పాములైనా ఉంటాయి అని నేను అనుకుని కర్ర కూడా పక్కన పెట్టుకున్నాను. అంటే దాన్ని చంపేంత భయం లేదు, దాన్ని చంపేంత ఇది లేదు, సాహసం లేదు. కానీ ఏమో సేఫ్టీగా పక్కన పెట్టుకున్నాను. మన వరకు వస్తే, మన ప్రాణం మీదకి వస్తే మాత్రమే కదా అటాక్ చేయగలుగుతాం, లేకపోతే అవి మనం ఫ్రెండ్స్గా ఉంటాం కదా. ఇదే అండి నేను అనుకున్నాను, కనీసం నాకు ఒక్కటైనా కూడా కనపడుతుంది అనుకున్నాను. నా అదృష్టం బాగుండి ఒకటి కూడా కనిపించలేదు. ఇంత రోతగా ఉంటే, ఇంత గలీజ్గా ఉంటే పాములే కాదు ఏమైనా వస్తాయి. అదేంటో ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఎట్లుండేది అట్లే ఉంటుంది, ఎందుకు అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా వేస్టేజ్ అంతా తీసేసి ఓన్లీ మంచి ఐటమ్స్ మాత్రమే ఇక్కడ పెడుతున్నాను. జస్ట్ ఇవి మనకు అవసరం అనేవి మాత్రమే ఇక్కడ పెడుతున్నాను. మాకు ఇంట్లో ప్లేస్ లేదండి, అందుకని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను. అదేగాక మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు వాళ్ళ పిల్లలు సైకిళ్ళు ఇవన్నీ ఇక్కడే పెడతారు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడికే తెచ్చి పెడతారనమాట అవన్నీ. అందుకు ఇంకా ఎక్కువ ప్లేస్ అయితే ఇంకా వాటికే అయిపోతుంది. ప్లేస్ అయిపోయినా పర్వాలేదు, కానీ పాములు గీములు రాకుండా ఉంటాయి, అదే చాలు. ఇదంతా ఫుల్ డీప్ క్లీనింగ్లో పెడుతున్నాను. మొబైల్ అయితే సెల్ఫీ స్టాండ్కి తగిలిచ్చేసి ఆ సైడ్లో పెట్టేసి ఇంకా నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను 7:30 కల్లా స్టార్ట్ చేశాను. ఓయమ్మో ఎన్నికైపోతుందో తెలియలేదు. ఆఫ్టర్నూన్ అయితే పట్టింది. ఇదంతా చేసేసరికి ఏదైనా మనం కంటితో చూస్తే ఈజీ అనుకుంటాం, కానీ దాంట్లో దూకితే కానీ మనకు తెలియదండి అది ఎంత కష్టమో. నాకు ఇప్పుడు అదే ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ఎంతసేపు అయితే అది కూర్చొని నిలబడుకొని ఇవన్నీ తీస్తూ. మీకైతే ఫాస్ట్ మోడ్లో పెట్టానులేండి, కానీ నేను చాలా వరకు వీడియో కట్ చేసి కొంచెం తీయలేదు. జస్ట్ మెయిన్ మాత్రమే తీసాను అనమాట. అట్లా తీసుకుంటే వీడియో తీశాను, చూసారా? ఇవన్నీ పిల్లలవి, ఇవన్నీ గేమ్స్ ఆట బొమ్మలు ఇవన్నీ ఒక సంచిలో వేసాము. ఇంకా అవన్నీ సంచులు మూటలు కట్టేసి ఇవంతా ఇట్లా ఉంది. చెప్పలేము, దీంట్లో పాములు వచ్చి పడుకున్నా చెప్పలేము, ఎలుకలు వచ్చి పడుకున్నా చెప్పలేము, తేళ్ళు జర్రులు వచ్చినా పడుకున్నా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పాములు కింద భూమిలో పాతుకుపోయినవన్నీ కూడా పైకి వస్తాయి. భూమిలో ఉండే పాములన్నీ కూడా పైకి వచ్చేసి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలి ఇదంతా. ఇంకా ఈడొక చెక్క పెట్టేసి చెక్క పైన పెట్టినాము మేము అన్ని వస్తువులు. ఈ చెక్క ఎలకలు దోవి కింద అడుగంటిపోయి ఇంకా చెక్క కూడా ఇరిగిపోయేసింది. ఇంకా చెక్క అవసరం లేదులే అని చెప్పేసి చెక్కను తీసేసి పక్కన పెడుతున్నా. నేను క్లీన్ చేస్తున్నానే అనే కానీ పురుగులు అయితే విపరీతంగా ఉన్నాయండి. ఒకప్పుడు చిన్న బొద్దింకను చూసినా కూడా భయపడేదాన్ని బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు చూసారా, దాంతోనే నేను ఆడుకుంటున్నా, దాంతోనే గెలుగుతున్నా. అదే అంటారు, అప్పుడు ఒకలాగా అంటే ఏందో అండి ఇట్లా. అప్పుడు వేరేలా ఉంటుంది, ఇప్పుడు వేరేలా ఉంటుంది. అప్పుడు వాటిని చూస్తే భయపడే స్టేజ్, ఇప్పుడు వాటిని చూస్తే చంపే స్టేజ్కి వచ్చినాము. అట్లా ఉంటుంది. ఇంకా హౌస్ వైఫ్ అంటే అన్నీ చేంజ్ చేసుకోవాలి కదా, ఎప్పుడు ఒకరి వైపున ఆధారపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటాను. ఇదంతా మా ఆయన ఎప్పుడు క్లీన్ చేస్తా అనేవాడు, ఆయనకి హెల్త్ బాగలేదు కదా అని చెప్పేసి నేనే క్లీన్ చేసుకుంటున్నా. ఏముంది, ఎవరు క్లీన్ చేస్తే ఏముంది, మొత్తాన్ని క్లీన్ చేయడం కదా ఇంపార్టెంట్. ఇంకా అందుకే చేస్తున్నాను. ఇంకా ఫుల్ గుంతలు తోయినాయి అంతా.
నేను ఇంకా దగ్గరకొచ్చి కెమెరా చూపించలేదు, ఎందుకంటే ఊరికే చూస్తే మీరు కూడా భయపడతారు. ఎంత లోపలికైతే ఇంకా ఇంట్లోకి సొరంగంలాగా పెట్టేసినాయి మొత్తం గుంతలు. దాంట్లో నుంచి ఇంకా ఏం చెప్పలేము. ఒకవేళ దాంట్లో నుంచి అటు సైడ్ మా ఇంట్లోకి పాములు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. ఎందుకంటే అంతగా హోల్స్ పెట్టేసినాయి. ఇంకా అవన్నీ నేను మళ్ళీ రాళ్ళు వేసి అవి మట్టి వేసి అది తెచ్చి ఇది తెచ్చి బూడ్చానమాట. చూద్దాం, నువ్వు బూడ్చాననే కానీ మళ్ళీ అవి దోవకుండా ఉంటాయా? మళ్ళీ ఒక 2 నెలల వరకు, 2 నెలలు తర్వాత మళ్ళీ క్లీనింగ్ చేయాలా? ఇట్లా క్లీనింగ్ చేస్తూనే ఉండాలా? ఎందుకంటే క్లీనింగ్ చేసుకుంటే మనకే మంచిది. ఇంకా ఏం పాములు తేళ్ళు ఇంట్లోకి రాకోకుండా కొంచెం బాగుంటుంది కదా. అప్పసం ఈ సందులో తిరుగుతూ ఉంటాము ఆ పక్కకి ఈ పక్కకి, ఏమైనా పాములు గీములు ఉంటే కష్టం కదా. వాటిని ఏమైనా తెలియక తొక్కితే ఇంకా ఒక్కేటికే కాటేస్తాయండి. కాటేస్తే నిమిషంలోనే చనిపోతారు. అన్నిటికంటే ఏదంటే బెస్ట్ డేంజర్ పాములు ఏమన్నా ఉంటాయంటే అది విషపూరితమైన పాములు అండి. నిజంగా అవి కొంచెం వాటిని అవి ఏమనుకుంటాయంటే మనం వాటిని చంపడానికి వస్తున్నామని అవి అనుకుంటాయి, మనల్ని చంపడానికి వస్తున్నాయి మనం అనుకుంటాం. అట్లా ఇద్దరం అనుకొని వాటిని కొడతాము, అవి మనల్ని కరుస్తాయి. ఇంతే అండి, ఏం లేదు. ఇంకా మనం వాటిని చూసి ఎంత భయపడతామో అవి పాములు జర్రులు తేళ్ళు ఇవన్నీ కూడా మనల్ని చూసి అంతే ఈక్వల్గా భయపడతాయి. మనం చంపుతామని అవి మనల్ని కాటేస్తాయి, మనల్ని చంపుతాయని మనం వాటిని కర్రతో కొడతాం. ఇదేనండి, ఏం లేదు. అంతే. వాటికి మన మీద ఏం పగలేదు, మనకు వాటి మీద ఏం పగలేదు కదా. ఎప్పుడేం చూసుకునిందే లేదు కదా పాముల్ని ఇవన్నిటిని. ఏమంటే వాటి సేఫ్టీ కోసం అవి ఉంటాయి, మన సేఫ్టీ కోసం మనం కర్రతో కోసి కొట్టి చంపుతాం, అంతే, ఏం లేదు. ఈ చెక్కలన్నీ తీస్తున్నాము, ఇవన్నీ అటు సైడ్ వేయాలా. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నానండి. నిజంగా నాకు ఓపిక అనేది నశిస్తూ పోదు. కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు నిలబడుకొని అవన్నీ ఇంకా మేము మీకు చూపించలేదులేండి. ఇంకా అవన్నీ చూస్తే మీరు ఇంకా సోదిలాగా ఫీల్ అవుతారు కదా. అంత లెంత్ వీడియో పెట్టకూడదు. మినిమం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వీడియోని నేను ఎప్పుడైనా పెడతాను, అంతకు మించి లెంత్ పెట్టను నేను. ఎందుకంటే మీకు కూడా కొంచెం బాధగా ఉంటుంది కదా, మీకు కూడా టైం స్పెండ్ ఓపిక తెచ్చుకొని చూడాలి కదా. ఏందబ్బా ఈ సోది అనుకుంటారు చాలామంది. అందుకనే నేను ఎక్కువ లెంత్ పెట్టాను వీడియోస్. మ్యాక్సిమం 10 మినిట్స్ కంటే తక్కువ ఉండేలా చూసుకుంటాను. అదే కాక ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎక్కువ పెట్టేస్తాను. ఇంకా ఇంతేనండి, ఇదంతా మీరు వద్దులే చూడడం. ఇంకా ఇదంతా నేను క్లీన్ చేస్తున్నాను కదా, నాకు క్లీన్ చేసుకునేసరికి అయితే చాలా చాలా టైం పట్టిందండి. ఇంకా ఫుల్ ఫైనల్గా ఎట్లా వచ్చిందో అది మాత్రమే మీకు చూపిస్తానులేండి. ఇదేనండి ఫైనల్గా. ఇక్కడైతే చెక్కలు పైన దానిపైన అంతా వేస్టేజ్ అంతా ఉన్నింది కదా, అవి మీకు అవి చూపించానో లేదా అర్థం కాలే. ఇంకా చెక్కలు ఇక్కడ ఉండేటన్నీ తీసేసి అవన్నీ సైడ్కి దొబ్బేసి లోపల ఎలగలు కొట్టినాయి కదా, అవన్నీ రాళ్ళేసి మట్టేసి బూడ్చేసి ఇంకా అన్నీ లెవెల్గా పెట్టేసుకొని సైకిల్ అంతా ఇక్కడ పెట్టేశానండి. మొత్తం సైకిల్ షాప్ అంతా మా ఇంటికాడే ఉంది. ఇదేనండి, ఇదేదో సైకిల్ షాప్ లాగా ఉంది కదా మొత్తం. ఫైనల్గా ఇట్లా డీప్ క్లీనింగ్, ఈ చెక్కలు ఆ పక్క ఇరిగిపోయినాయి అని చెప్పాను కదా, అవి తెచ్చి ఈ పక్క పెట్టాను, ఎప్పుడైనా పొయ్యిరాలు చేసుకోనికి అట్లా ఉంటుందని. ఇదేనండి చిన్న మినీ వ్లాగు. ఇదంతా చేసుకునేసరికి నాకు ఆఫ్టర్నూన్ అయింది. లైట్గా ఎండ పెట్టేటప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పుడు తిక్కు ఎండకు వచ్చేసింది. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకున్నానండి, అడుగడుగున క్లీన్ చేసుకున్నాను. మొత్తం ఏ టు జెడ్ తీసి అన్నీ వేసుకునేసరికి మొత్తం క్లీన్ చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా నాకు ఫుల్ ఆకలిస్తుంది, ఒక పక్క కళ్ళు తిరుగుతున్నాయి, ఫుల్ నీరసంగా ఉంది. ఇంకా ఫాస్ట్గా వచ్చేసి మళ్ళీ ఇంట్లో పని, బోగులు కడిగేసి కసువులు దొబ్బి ఇంకా అన్నం చేసుకొని ఇంకా కూర కూడా చేసుకునే ఓపిక లేక టమోటా గుజ్జు వేసుకుని టమోటా ఎర్రగడ్డ అట్లా నూనెలో వేయించి ధనియాల పొడి చల్లేసాను పైన. ఇంకా చూసారు నేను ఎట్లా అలసిపోయాను, నాకు కళ్ళు చెప్తున్నాయి. ఇంకా ఏదో మొత్తం 10 రోజుల నుంచి నిద్ర లేదన్నట్టుగా గుంతలు పడిపోయినాయి కళ్ళు మొత్తము. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకునేసరికి మంచిగా అనిపించింది, ఎందుకంటే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, పాములు జరువులు తేళ్ళు ఇంట్లోకి రాకుండా. ఇదేనండి నా చిన్న మినీ వ్లాగ్. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఓపిక ఉంటే కామెంట్ చేయండి, లేకుంటే లైక్ చేయండి. ఇంతే అండి నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, నా కష్టాన్ని గుర్తించారు అనుకుంటున్నాను. చాలా వరకు మీకు చూపించలేదు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి, అందుకే మ్యాక్సిమం వరకు చూపించాను. అంతే, బాయ్.